శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, అంటే కుంభరాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఎప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, ఎప్పుడు వివాహం జరిగే అవకాశం ఉంది అని వీడియోలో మనం పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుతం రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల, కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల చాలా వరకు వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళకపోవడం, దానికి ఆర్థిక పరిస్థితుల కారణం కావచ్చు. అలాగే ఈ అబ్బాయి లేదా అమ్మాయి వివాహం కొరకు ఎవరు పెద్దగా శ్రద్ధ తీసుకోలేకపోవచ్చు. అలాగే ఈ జాతకులకి గతంలో లవ్ ఫెయిల్యూర్ అయి ఉండి అదే భ్రమలో ఇంకా వివాహానికి వాయిదా పడటం జరగవచ్చు. మరికొంతమంది ఏదో ఒక బాధ్యత పెట్టుకొని ఆ బాధ్యత పూర్తయ్యేదాకా వివాహం చేసుకోకూడదని ఉంటారు. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇల్లు కట్టాలని, చెల్లెలకు పెళ్లి చేయాలని, లేదంటే అన్నగారికి పెళ్లి అవ్వాలని, లేదంటే ఇంకొకటి సంతానం కలగాలని ఈ విధంగా వివాహానికి వాయిదా వేస్తుంటారు. అందువల్ల ఈ కుంభరాశి వారికి మరి తొందరగా వివాహం కావాలంటే ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులే శ్రద్ధ పెట్టి ఏదో ఒక మంచి సంబంధం చూస్తే దగ్గరుండి వివాహం జరిపిస్తే తప్ప అంత తొందరగా అయ్యే అవకాశం ఉండదు. ఆలస్య వివాహం జరిగే రాశులు లేదా లగ్నాలు కుంభలగ్నం, కుంభరాశి ఒకటి. సాధారణంగా 36-42 సంవత్సరాల దాకా కూడా ఈ రాశిలో వివాహం జరిగిన వాళ్ళు ఉంటారు. మరి ప్రస్తుతం ఈ రాశి అంటే రాహుగ్రహ సంచారం వల్ల పెద్దగా వివాహానికి ఆసక్తి చూపరు. అందువల్ల పెద్దవాళ్ళు కొద్ది ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం చేయాలి? ప్రస్తుతం గురువు సంచారం ఇప్పుడు 5వ స్థానంలో ఉంటూ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో 7వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. అదే సమయంలో అక్కడ కేతుగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. అది వివాహానికి చాలా వరకు అనుకూలించే సమయం. అంటే నవంబరు, డిసెంబరు, జనవరి కొద్ది రోజులు ఈ ప్రయత్నం చేయడం మంచిది. అయితే డిసెంబర్ 25వ తారీఖున ఈ కేతుగ్రహం రాశి మారుతూ 7వ రాశి నుంచి 6వ రాశిలోకి మారడం, మరి రాహు కూడా మారడం వల్ల అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కుంభరాశి నుంచి రాహు మకరంలోకి 12వ స్థానంలోకి వస్తాడో ఆటోమేటిక్గా అప్పుడు వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి వివాహం అనేది ఎక్కువగా మరి 3 నెలల్లో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో జరిగే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా దశ ఏం జరుగుతుందో చూసుకొని మరి దశ ధనిష్ట నక్షత్రం వారికి కుజుడైపోయి రాహు అయిపోయి గురుదశ నడుస్తుంటుంది. గురుదశలో గురువు బలహీనంగా ఉంటే గురుగ్రహానికి పరిహారం చేయాలి. మరీ లేట్ అయి ఉంటే శని మహాదశ నడుస్తుంటుంది. అప్పుడు శని మహాదశకి మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అదే శతభిష నక్షత్ర జాతకులకి శతభిష నక్షత్రం రాహుదశ 18, గురువు 16 అయితే 34 అప్పటికే జరగకపోతే శని. ఆ విధంగా మీరు గురువు కానీ శని కానీ ఏ దశ జరుగుతుందో ఆ దశ అంతర్దశ పరిశీలించుకొని వాటికి పరిహారం చేసుకుంటే మంచిది. ఇక పూర్వభద్ర నక్షత్ర జాతకులకి 90% గురువు, దాని తర్వాత శని దశ, లేదంటే దాన్ని బట్టి చూసుకొని దశానాథుడికి పరిహారం చేసుకుంటే మంచిది. ఇక ఇవన్నీ కూడా జరిగినా కూడా వివాహం ఆలస్యం అవుతుంది, కుదరటం లేదంటే అప్పుడు మీ జన్మ రాశి జన్మచక్రాన్ని పరిశీలించాలి. జన్మచక్రంలో సింహరాశిలో, అంటే మీ కుంభానికి 7వ సింహం కాబట్టి సింహరాశిలో పాపగ్రహాలు ఉన్నా, సింహరాశి 2 పాపగ్రహాల మధ్య పడ్డ, రాశ్యాధిపతి రవి నీచలో ఉన్నా, పాపకర్తాల్లో ఉన్నా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం. అందువల్ల సాధారణంగా మరి ఆ జాతక పరిశీలించి ఏ గ్రహం 7వ భావాన్ని పాడు చేస్తుందో, 7వ పాడు చేస్తుందో ఆ గ్రహానికి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే నవాంశ ఇంపార్టెంట్. వివాహం నవాంశ ఎంత శుభగ్రహంగా ఎంత బలంగా ఉంటే అంత తొందరగా వివాహం అవుతుంది. వివాహం తర్వాత జీవితం కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. నవాంశ లగ్నం అందు
పాపగ్రహాలు ఉంటే జాతకుడు వివాహం మీద ఆసక్తి చూపడం. అలాగే సప్తమ భావంలో పాపగ్రహాలు ఉంటే సరైనటువంటి పెళ్లి ప్రయత్నాలు చేయలేకపోవడం, వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఇవన్నీ రాశి నవాంశ పరిశీలించిన తర్వాత ఏ గ్రహాల వల్ల వివాహం ఆలస్యం అవుతుందో ఆ గ్రహాలకు పరిహారం తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారు రవి యొక్క పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే రవికి సంబంధించిన ఆదివారం నియమంగా ఉండడం, మరి ఆ రవి గ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరిగా గోశాలను దర్శించి గోపూజ చేసి గోశాల నిర్వాహకులకి ఒక 10 కేజీలు గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఒకసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవలసి ఉంటుంది. ఇవి చేయించుకోవడం వల్ల సప్తమం మీకు శుభప్రదం అవుతుంది. శని యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రతిరోజు వేకువజామునే లేచి సూర్య నమస్కారం నిత్య పూజ ఆచరించి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ దర్శించడం వల్ల కంప్లీట్గా మీకు వివాహం కొరకు ఉన్న ఆటంకాలు తొలగి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మీరు కంప్లీట్గా మరి ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఏదైనా ఒక పుణ్యనది స్నానం చేసి అక్కడ ఉన్న దేవాలయంలో అభిషేకం చేయడం వల్ల మీకు తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుంభరాశి వారికి వివాహ జీవితం ఎప్పుడు కూడా డామినేటెడ్గా ఉన్నటువంటి భార్య లేదా భర్త రావడం జరుగుతుంటుంది. అంటే సప్తమం రవిక్షేత్రం కాబట్టి బాగా అథారిటేటివ్గా ఉన్నటువంటిది భర్త లేదా భార్య కొరకు పట్టించుకొని జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. వీళ్ళు బిజీగా ఉండడం వీళ్ళు పట్టించుకోకపోవచ్చు. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి ఆశించినంత ప్రేమపూర్వకమైనటువంటి వివాహ జీవితం ఉండకపోవచ్చు. స్వస్తి.